కుమార్ గారి మంచి యాక్టర్ కాజల్ తను కూడా రాక ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసింది. ప్లస్ రివీల్ చేయకూడదు, ప్రభాస్ గారు ఈ సినిమాలో 20 to 30 minutes సెకండ్ హాఫ్లో వస్తారు అంతే. అది కూడా 15 minutes తర్వాత ఆయనను చూపించే వరకు చూపించారు. ఆ సినిమా ఆయన చూపించేంత సేపు చాలా మందికి ఒక ఎలా ఉందంటే ఫుల్ ఎనర్జెటిక్ అనమాట. స్క్రీన్ మొత్తము ఒక విజిల్స్ కానివ్వండి, పేపర్స్ కానివ్వండి. ఫస్ట్ హాఫ్లో విష్ణు గారిని చేసేటప్పుడు ప్రతి లవ్ ట్రాక్స్ కానివ్వండి, ప్రతి సీన్స్ కానివ్వండి, వాళ్ళు ఏం రాసుకున్నారో, వాళ్ళు ఏం చూపించారు. ఇంకోటండి, శ్రీకాళహస్తిలో ప్రధాన అర్చకులు నేను అక్కడి వరకు వినిపించే వరకు నేను చెప్తాను. నేను వెళ్ళొచ్చా మొన్న రీసెంట్గా చెప్తున్నా, శ్రీకాళహస్తిలో ప్రధాన అర్చకులు కానీ ప్రతి ఒక్కటి విషయం తెలుసుకొని మేము ఈ సినిమా మేము రాసుకున్నామని ఆయనే చెప్పారు. కానీ మీరు ఎక్కడ చూపించారని నాకు అర్థం కావట్లేదు. నేను వెంకటేశ్వర స్వామి భక్తుని కూడా చెప్తున్నాను, నేను అన్ని టెంపుల్స్ తిరుగుతానని కాదనట్లా, కానీ దేవుణ్ణి మాత్రం ఎంచపరిచి చూపిస్తున్నాను. నిన్న హిందూ సంఘాల వాళ్ళు చాలామంది కూడా ఈ సినిమాని ఆపడానికి మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్ మీరు ఈ సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. ప్లస్ ప్రభాస్ రోల్ మాత్రం చాలా హైలైట్గా చూపించారు. ఎందుకనంటే ఆయన ఫ్యాన్స్ అనేది పక్కన పెట్టేసాను, ఆయన రోల్ యాజ్ అ రుద్ర క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ విత్ ఎలివేషన్. బీజిఎం మాత్రం ఎక్కడ కూడా తగ్గకుండా చూపించారు. ఎందుకంటే ప్రాణం పోసారు సెకండ్ హాఫ్లో అని చెప్పాలా. ప్రభాస్ గారు ఎక్కడున్నా కూడా మీరు ప్రెస్ మీట్లో కానివ్వండి, సక్సెస్ మీట్లో కానివ్వండి, ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ మీరు ఎక్కడ రాకపోయినా కూడా మీ క్రేజ్ అలా అంటే మీరు సినిమా లేట్ అయినా చేయొచ్చామో కానీ ఫ్యాన్స్ మాత్రం మీకోసం ఎప్పుడు కూడా, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఫామ్లో ఉన్నప్పుడు ఇలా చేస్తే ఆయన మీద కూడా కొంచెం నెగిటివ్ స్ప్రెడ్ చేసి చాలా వరకు ఉంది. ఈ సోషల్ మీడియాలో పొద్దున్న చూడండి, ప్రభాస్ కోసమే సినిమా రండి అంటే అది కాదండి. యాజ్ ఎ మూవీ లవర్గా నేను చెప్తున్నాను, సినిమా కోసం రండి, ఫుల్ లెంత్ చూడండి, అసలు ఏంటి ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయో మీరు కూడా క్యాచ్ చేయండి. ఈ లీగల్ నోటీసులు ప్లస్ ఏంటంటే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ లేకపోతే సినిమా లేదండి. ఫ్యాన్సే ఇంతమంది పొద్దున్నే వచ్చి 7 గంటలకు వచ్చి సినిమాలు చూస్తున్నారు. ఇదే పనిగా కేవలం ఇంతమంది రావడానికి తెలుగు స్టేట్స్లో ప్రతి థియేటర్లో హంగామా ఉందనంటే మెయిన్ ఎస్పెషల్లీ ప్రభాసే. నేను ప్రభాస్ ఫ్యాన్ కాకపోయినా కూడా ప్రభాస్ని ఇష్టపడుతున్నాను. ఎందుకనంటే ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఆయన ప్రతి సినిమాకి ఎక్స్పెరిమెంటల్ చేస్తారు. మీరు బాహుబలి కానివ్వండి, ప్రతి సినిమా చూడండి, రాజాశ్యామ్ కానివ్వండి, ప్రతి సినిమా కూడా ప్రతిదీ ఎక్స్పెక్టేషన్. ఈవెన్ రాజాశ్యామ్ చిన్న గ్లిమ్స్ కోసమైనా కూడా ఎంతమంది ఎగబడి చూస్తారు, మిలియన్స్లలో ఉంది. ఈరోజు అలాంటి సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నారు. ఈరోజు మెయిన్ ఈ సినిమాకి రావడానికి ప్రభాస్ కోసమే వచ్చారు. ఈ సినిమాలో కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. ప్లీజ్ దయచేసి చెప్తున్నాను, ఈ సినిమా సెన్సార్ బోర్డు వాళ్ళకు కూడా నేను ఇక్కడి నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను. సార్, మీరు ఈ సినిమాని కొంచెం ఫస్ట్ హాఫ్లోగా మెయిన్ సీన్స్ కొంచెం ట్రిమ్ చేయండి. సెకండ్ హాఫ్ మాత్రం ట్రిమ్ చేయకండి. ఎందుకంటే సెకండ్ హాఫ్ మెయిన్ ప్రభాస్ గారి కానీ క్లైమాక్స్ వరకు కొన్ని సీన్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి. అవన్నీ తీసేస్తే కూడా చాలా కష్టమైపోతుంది. కాబట్టి నేను ఫ్యాన్స్కి ఎస్పెషల్ ఇదే మెయిన్ చెప్తున్నా, దయచేసి కూడా సినిమా బాగాలేదని చెప్పేసి ఎవడు పడితే వాడు రాత్రిపూట చూసేసి యూట్యూబ్లలో లింకులు పెట్టేసి చూడమని చెప్పకండి. ఎందుకంటే విష్ణు గారు యాజ్ అ ప్రొడ్యూసర్గా కమ్ హీరోగా కష్టపడి చేస్తుండొచ్చు. ఆయన బడ్జెట్ ఎక్కువ పెట్టారు. అలాగే 100 కోట్లు సార్, అది సెకండ్ ఆప్షన్. దాని గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ట్రోల్స్ చాలా జరుగుతున్నాయి, కలెక్షన్స్ కూడా 100 కోట్ల బడ్జెట్ ఎలా అని చెప్తున్నాను అంటున్నారు. మీరు ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూడండి. ముంబైలో వర్క్ జరిగినట్టుంది, ఇది ఎస్పెషల్లీ సీజీ వర్క్ కంప్లీట్ ముంబైలో జరిగినట్టుంది. ఎందుకంటే హరిహర వీరమల్ కూడా ఈ మధ్య సీజీ అంతా అక్కడే జరుగుతుందని తెలిసింది కాబట్టి ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. వాళ్ళు చూపించేటప్పుడు మనకి రైట్ సైడ్లో CGI అని చూపిస్తారు. CGI అని అంటే దాంట్లో కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ సీన్స్ గ్రాఫిక్సే ఉంటాయి, యానిమేటెడ్ సీన్స్ మాత్రమే ఉంటాయి. అది బై హ్యాండ్ ఎవరు చేయరు. ఎందుకంటే సిస్టంలో చేసేటప్పుడు ప్రతి ఫ్రేమ్, ఎందుకంటే నేను కూడా మల్టీమీడియా చేసా కాబట్టి చెప్తున్నా. ఆషామాషిగా కూర్చున్నాం కదా, నాకు వచ్చేసింది కదా అని చేసుకుంటూ పోతుంటే అది కరెక్ట్ కాదండి. నేను మూవీ లవర్గా చెప్తున్నాను, మల్టీమీడియా చేసిన వాళ్ళు కూడా బాగుందని గుడ్డిగా చెప్పేకండి. సినిమాలో చాలా మైనస్ పాయింట్లు ఉన్నాయి. CG కూడా సరిగ్గా చేయలేదండి, VFX కూడా. ఈ సినిమా ఓవరాల్ యావరేజ్ అండి. అన్న అసలు యాక్చువల్లీ నాకు ఇచ్చారు విష్ణు గారు. ఏంటి, నేను ఫైనల్ కాపీ కూడా నేను చూడలేదు, నేను ప్రేక్షకులతో పాటే చూస్తాను. ఆయన చేసిన పెద్ద తప్పు అదే. ఆయన ఫైనల్ కాపీ చూసుకొని ఎక్కడ ఏ సీన్స్ తీయాలని చూసుకోవాల్సింది. ఎందుకంటే సెన్సార్ బోర్డు కూడా నాకు తెలిసి అయినట్టు లేదు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు అసలు ఈ మూవీని. ఫస్ట్ హాఫ్ అంతా చాలా సీన్స్ అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక 2 సాంగ్స్ అన్న, అసలు నాకు అర్థం కావట్లేదు. మెయిన్ కనీసం రిఫరెన్స్ కోసమైనా ఒక భక్త కన్నప్ప మూవీని చూసారో లేదని నాకు డౌట్ వస్తుంది బేసిక్గా. సో అంత లిబర్టీ తీసుకున్నారు. బట్ దట్స్ నాట్ ఏ రైట్ వన్. సి యాజ్ యాక్టర్ ఆయన చేయొచ్చు. ఆబ్వియస్లీ ఎవరు కూడా యాక్టింగ్ రాకుండా ఇండస్ట్రీకి రారు. అండ్ హీ కాన్ సస్టైన్ ఈవెన్ విత్ బ్యాక్గ్రౌండ్ నుండి కూడా చాలా మంది వెళ్ళిపోయారు, చాలా హార్డ్ వర్క్ పెట్టారు. బట్ దిస్ ఇస్ నాట్ ఏ రైట్ వే టు ప్రెజెంట్ ఏ మూవీ లైక్ దిస్. సీరియస్ నేనైతే ఇట్స్ అప్ టు దేర్ ఓన్ రిస్క్ అన్న. అంటే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఏంటి నెగిటివ్ రివ్యూస్ వస్తారు,
డిసైడ్ చేస్తారు, లెట్ ద ప్రేక్షకులు డిసైడ్ అన్న. ఆబ్వియస్లీ, ఎందుకంటే నెగిటివ్ రివ్యూస్ అంటే ఎవరన్నా మేము ప్రేక్షకులేం కదా, మేము ఆడియన్సే కదా. మేము పొద్దున్న టికెట్ చింపుకొని వచ్చాం కానీ మాకు ఏం ఫ్రీ షో వేయలేదు కదా ఇక్కడ. మేము వచ్చేది ఏంటి, మూవీ బాగుంటే 10 మందికి చెప్తారు అన్న, తినే ఫుడ్డే చెప్తారన్న అది తినొచ్చా లేదా అని. అంటే ఇది చూసే మూవీ నువ్వు 300 ఖర్చు పెడుతున్నావు, ఫ్యామిలీ మొత్తం రావాలంటే ఈరోజు 1000 రూపాయలు అవుతుంది. ఆ 1000 రూపాయలు నువ్వు ఇంట్లో కూర్చొని బిర్యానీ తింటావు కానీ ఇలాగ మూవీకి వచ్చి నీ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేనైతే వద్దంటాను, ఓన్లీ ప్రభాస్ గారి కోసం రావాలి. భక్త కన్నప్ప గురించి తెలియాలంటే మాత్రం భక్త కన్నప్ప మూవీ చూడండి. ఈ కన్నప్ప మూవీ పిల్లలకి కూడా చూపించాల్సిన అవసరం లేదు, బికాస్ ఆఫ్ చాలా సీన్స్ అనేవి ఇర్రిలవెంట్ సీన్స్ ఈ మూవీలో. సో వాళ్ళ ఓన్ ఎలివేషన్ కోసం మెయిన్ ప్లాట్ ని చంపేశారు అనుకోవచ్చా? ఆబ్వియస్లీ ఇట్స్ లైక్ కంప్లీట్లీ, ఎందుకంటే ఆబ్వియస్లీ అన్న చెప్పారు ఇందాక శ్రీకాళహస్తి మూవీ అదంతా సంథింగ్ మూవీలో ఒక టెంపుల్ ఉంటుంది ఆల్రెడీ, అలా చూపించాలి. బట్ ఇదేంటో ఆయన కంప్లీట్ లిబర్టీ తీసుకున్నారు. ఏంటంటే ఇది ఫిక్షన్ స్టోరీ, ఇట్స్ నాట్ ఏ ఫిక్షన్ స్టోరీ, ఇట్స్ ఏ హిస్టరీ అనేది నువ్వు హిస్టరీ లానే ప్రజెంట్ చేయాలి. ఫిక్షన్ స్టోరీ అంటే ఒక బాహుబలి ప్రజెంట్ చేసినట్టు చెయ్యి, ఒక పుష్ప చేసినట్టు చేసుకో, ఒక కంగువ చేసినట్టు చేసుకో, కానీ ఒక హిస్టరీ లానే ప్రజెంట్ చేయాలి. నువ్వు నీ లిబర్టీ అనేది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. సో ఇట్స్ నాట్ ఏ మూవీ టు వాచ్ ఇన్ థియేటర్స్ ఎక్సెప్ట్ ఫర్ ప్రభాస్. అసలు రీచ్ అవ్వలేదు, కంప్లీట్లీ రీచ్ అవ్వలేదు. మార్నింగ్ బ్రో ఫస్ట్ టైం బ్రో నాకు ఇది. చెప్పండి పర్లేదు, ఎలా అనిపించింది? బ్రో నేను విష్ణు ఫ్యాన్ కాదు బ్రో, నేను డై హార్డ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నేను ప్రభాస్ ఫ్యాన్ కూడా కాదు, బట్ డై హార్డ్ ఇష్టం, నాకు యాక్టింగ్ ఇష్టం, కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ డై హార్డ్. కానీ నేను మామూలుగా శివుడు భక్తుని, మామూలు అన్ని భక్తుని, శివుని భక్తుని. మామూలుగా నాకు టికెట్ దొరకలేదు మార్నింగ్ షోకి వద్దామంటే. దాని తర్వాత బ్లాక్లో కొన్నాను. చెప్పండి అన్న. అవునా వెళ్ళా అన్న, నేను శివుని అన్న. మనము ఇప్పుడు నువ్వు హిందూ కదన్నా, సరే సినిమా ఎలాగున్నా కూడా చూడాలి కదన్నా. అంటే ఇప్పుడు మన హిందూ మూవీలోనే మూవీ ఎలా అనిపించింది అన్న? మూవీ అయితే బాగుంది అన్న. అంటే కృష్ణరాజు గారు భక్తి కన్నప్ప చేశారు కదా, ఒక ఎమోషన్ చూడలేదు, ఓల్డ్ మూవీస్ చూడలేదు, కానీ లాస్ట్ మంచి చూసిన యాక్టింగ్ బాగుంది. ఓకే, చూసాను బ్రదర్. కన్నప్ప బాగానే ఉన్నదన్న. భక్తి అంటే ఏంటి అనేది క్లారిటీగా చూపించారు దీంట్లోని. మామూలుగా కాదు, జనరల్గా సినిమా మనం చూసేటప్పుడు సినిమా అంతా ఒక ఎత్తు అయితే ప్రభాస్ వచ్చిన తర్వాత ఒక నెక్స్ట్ లెవెల్లోనే ఉన్నదన్నమాట. సినిమా ఏం బాగాలేదు, ప్రభాస్ కోసమే పోతారు జనాలు అని చెప్పేసి అంటారు. లేదన్న, సినిమా అన్నది భక్తి అంటే ఏంటి, అసలు నిజమైన భక్తికి అనమాట పూజలు పునస్కారాలు అవసరం లేదా అనే విషయాన్ని స్పష్టంగా చూపించారు. ప్రభాస్ అన్న వచ్చిన తర్వాత అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నదన్నమాట. ప్రభాస్ ఎప్పుడు వచ్చారు? ఇంటర్వ్యూల తర్వాత కరెక్ట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే అసలు ఒక రేంజ్, అసలు లాస్ట్ హాఫ్ అన్ అవర్ కానీ నెక్స్ట్ అనమాట ప్రతి లొకేషన్ కూడా ఉన్నాం. చాలా అంటే చాలా బాగున్నదన్న. ఈ సినిమాకు మొత్తం హైలైట్ అంటే లొకేషన్స్. ప్రభాస్ అన్న వచ్చిన తర్వాత విజల్స్ అసలు నాన్ స్టాప్గా అనమాట ఉన్నది. ఎవరైనా కాగితాలు కూడా తీసుకొచ్చినవి అసలు అంతసేపు ఉంటారని కూడా అనిపించలేదు అనమాట. కాగితాలు కూడా ఉన్నాయి, ఎగరే చేయడాలు నాన్ స్టాప్గా ఉన్నదనమాట. ప్రభాస్ అన్న అయితే నెక్స్ట్ లెవెలే. విలన్స్ సమంగా లేరంట, అంటే దాని సమంగా లేవంట. విలన్స్ క్యారెక్టర్ కానీ అది ఫైట్ సీన్ కానీ పెద్దగా అనిపించలేదన్న. కానీ భక్తి అనేది అంటే ఎలా ఉండాలి అనే విషయాన్ని మాత్రం స్పష్టంగా చూపించారు. నాకైతే మాత్రం ప్రభాస్ అన్న వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నాకు ఆనెస్ట్లీ చెప్పాలంటే నేనైతే ప్రభాస్ కోసమే వెళ్ళాను అన్న. విష్ణు గారు మాత్రం ఈ సినిమా ద్వారా అనమాట కొంచెం బెటర్గా అన్నట్లు గట్టిగా అనిపించింది అనమాట. ఎక్కువ ట్రోల్స్ చేస్తున్నారు సినిమాలో. ట్రోల్స్ ఎంత కామన్ కదా, సినిమాలను మాత్రం ట్రోల్స్ మాత్రమే ఆపేయాలన్న. ఎందుకంటే మన సినిమాల గురించి మనమే ట్రోల్స్ చేసుకుంటే దానివల్ల పెద్ద ఉపయోగం కూడా ఉండదు. మూవీ ఎవరు చూడొచ్చు, పెద్దవాళ్ళు చూడొచ్చు, అందరూ చూడొచ్చు అన్న. అసలు భక్తి అంటే ఏంటి అనే విషయాన్ని తెలియదు అనుకున్న ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు అనమాట. అంటే కొంతమంది బ్రాహ్మణులే భక్తి చేయాలి, వీలే ఉండాలి, వీలే పూజ చేయాలి అనే ఆలోచనలు ఉంటాయి కదా. అలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళందరూ ఆపేసి భక్తి అనేది ప్రతి ఒక్కరికి సంబంధించిన విషయము. భక్తికి అనమాట మన స్నానం చేయాలి, ఎలా చేయాలి అలా చేయాలి అనే ఆలోచన లేకుండానే ఉన్నది. సినిమాలో కామెడీ కూడా ఉన్నా పర్లేదు సార్. ఏదంటే మనం నార్మల్గా మాట్లాడిన దీనికి ట్రోల్స్ కింద అనమాట చేస్తుంటారు అనమాట, అంతే.